Happy morning, all of you. Happy morning. Shubhodayam. Happy morning. శుభోదయం సార్. మనం ప్రారంభించేద్దాం. నడుము టారుగా ఉంచుదాం. దీర్ఘ శ్వాసలు తీసుకుందాం. రామ 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 రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ దృష్టిని భ్రూ మధ్యలో నిలిపి జరిగే కదలికలను గమనించండి.
सर्वे जनाः सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। Slowly open your eyes. ప్రతిజ్ఞ చేద్దాం. నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను. విశ్వ నియమాలు అర్థం చేసుకుని విశ్వసమ్మతమైన జీవితాన్నే గడుపుతాను. ఈ ప్రపంచమంతా ఆ విశ్వమాత యొక్క స్వరూపంగా భావిస్తున్నాను. సంపూర్ణ ఐశ్వర్యంతో మరియు ఆరోగ్యంతో ఉండటం నా హక్కుగా భావిస్తున్నాను. ఈ సమాజంలోని ప్రతి మనిషి పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉంటాను. ఇతర జీవుల పట్ల కారుణ్యాన్ని ప్రదర్శిస్తాను. నా లక్ష్యాలను సాధించే శక్తి నాలోనే సంపూర్ణంగా ఉన్నదని విశ్వసిస్తున్నాను. నాకు అన్ని వేళలా సహకరిస్తూ నేను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తున్న విశ్వమాతకు సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటానని త్రికరణ శుద్ధిగా ఆ విశ్వమాత సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు మనం ఓపెన్ చేయట్లేదు. ఈరోజు మనం ఈఎఫ్టీ చేద్దాం. అందుకని ముందు ఈఎఫ్టీని ఎక్కువ పవర్ఫుల్ టూల్ టెక్నిక్, అది ఎక్కడ ఉపయోగిస్తామో మనం చూద్దాం. ఈరోజు మనం తీసుకునే టాపిక్ థియరీ ఫర్గివ్నెస్, క్షమాగుణం. ఈ క్షమించడం అనేది మనకి ఎప్పుడైతే ఉండదో, చాలామంది ఈ పదం ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు బ్లాకేజెస్ ఏమైనా ఉంటే అవి ఆపుతూ ఉంటాయండి. బ్లాకేజెస్ అని తరచూ ఈ ఎమోషనల్ బ్లాకేజెస్ ఏమైనా కొన్ని ఉంటాయి, దానివల్ల ఉంటాయంటారు. నేను కూడా ఒక ఆవిడ ఫోన్ చేశారు, నాకు ఏదో ఎమోషనల్ బ్లాకేజెస్ ఉన్నాయండి, దాన్ని కొంచెంగా మీరు 1-to-1 సెషన్లో కొంచెం క్లియర్ చేస్తారా అని. అంటే ఈ బ్లాకేజెస్ అనేది బాగా అలవాటైన పదం, కానీ ఎంతమందికి తెలుసా బ్లాకేజ్ అంటే ఏంటి ఆ బ్లాకేజ్ అంటే, ఏదో సంఘటనలో మనల్ని కానీ ఇతరులని కానీ ఇతర విషయాలు కానీ, అంటే ఫస్ట్ పర్సన్ మీరు, అంటే మనము, రెండవ పర్సన్ సెకండ్ పర్సన్, మనకు ఇబ్బంది ఎవరైతే కలిగించారో వాళ్ళు, మనకి ఇబ్బంది కలిగించినటువంటి మనకు నచ్చనటువంటి ఇతరులు ఇతర విషయాలు, థర్డ్ పర్సన్, ముగ్గురు ఉంటారు ఇక్కడ మన జీవితంలో. ఈ ముగ్గురు పట్ల మనం క్షమించలేని స్థితిలో మనం ఉంటే దాన్ని బ్లాకేజ్ అంటాం. అదే ఎమోషనల్ బ్లాకేజ్. మనం ఒక పని చేసాం, దాన్ని మనల్ని మనం క్షమించుకోలేకపోతున్నాం. తప్పు చేసిన భావన, గిల్ట్ ఫీలింగ్ ఉంది. అలా చేసి ఉండకూడదు, నేను చాలా తప్పు చేశాను, చాలా రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. ఇది తాను సెల్ఫ్ ఫర్గివ్నెస్, క్షమాగుణం, తాను క్షమించుకోలేకపోవడం. రెండవది, మనకి జీవితంలో వేరే ఎవరో ఇబ్బంది పెట్టారు, హాని చేశారు, లేకపోతే తప్పుగా వాళ్ళు ప్రవర్తించారు మన విషయంలో, మనం కరెక్ట్గానే ఉన్నాం, మనం వాళ్ళ పట్ల ఒక ద్వేషభావాన్ని పెంచుకుంటాం. ఇప్పుడు వాళ్ళని క్షమించలేకపోవడం అదొక బ్లాకేజ్. మూడవది, వీడికి ఎటువంటి సంబంధం లేదు, ఒక రాజకీయ పార్టీ అనో, సమాజంలో ఒక వ్యక్తి గురించో, ఒక వ్యవస్థ గురించో వీడికి నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి, అందుకని ఒక వ్యతిరేక భావం, ఒక ద్వేషభావం ఉంచుకుంటాడు. కాబట్టి అది కూడా ఒక క్షమాగుణం లేకపోవడం వల్ల అదొక సోషల్ బ్లాకేజ్. వీటికి సంబంధం లేని విషయం కూడా, చాలా విషయాలు సంబంధం లేని విషయాలు నెత్తిన పెట్టుకుంటూ ఉంటారు.
ప్రత్యేకించి రాజకీయం విషయంలో. ఈ రాజకీయంగా నాకు పలానా వాడంటే ఇష్టం, లేకుంటే పలానా వాడంటే నాకు ద్వేషం. ఇంక వీడు రగిలిపోతూ ఉంటాడు. వాడు సీట్‌లో కూర్చుంటే రగిలిపోతూ ఉంటాడు. వీడు వీడికి కావాల్సిన రాజకీయ నాయకుడు రాకపోతే వాడు బాధపడిపోతూ ఉంటాడు. అంటే అంత సామాజిక స్పృహ లేకుండా ఉండాలా మేము అంటే, సామాజిక స్పృహ లేకుండా ఉండమని ఎవరన్నారు? ఎవరి క్లారిటీ వాళ్ళకుంటది. మనం ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్‌గా వాళ్ళని స ప్రతిదాన్ని సమర్థించం. విమర్శిస్తాం. అంతేగాని మనం మైండ్‌లో పెట్టుకొని ఏంటి ఇలా చేస్తున్నాం, ఇలా అయితే ఏంటి, రాష్ట్రం ఏమైపోవాలి, ఏంటి ఇయన్నీ నెత్తినేసుకొని ఏం చేయక్కర్లా. ఇది రెండోది వ్యవస్థల గురించి. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా అయిపోయింది, సమాజం ఇలా అయిపోయింది. కాబట్టి దీన్ని థర్డ్ పార్టీ అంటారు. ఈ విధంగా ఈ ముగ్గురి విషయంలో మనకున్నటువంటి ఒక క్షమించలేనటువంటి ఒక గిల్ట్ ఫీలింగు, లేకుంటే ఒక ద్వేషభావము, ఒక క్రోధ భావాన్ని మనం బ్లాకేజ్ అని అంటాం. ఈ బ్లాకేజ్ ముందు మీరే ఐడెంటిఫై ఎవరికి వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు 3 విషయాల్లో బ్లాకేజ్ ఉంటది చెప్పాం. మన విషయంలో మనం చేసినటువంటి తప్పులు, గిల్టు. ఇతరులు అంటే మన విషయంలో చేసినటువంటివి తప్పులు, లేకుంటే వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు. మూడోది వ్యవస్థలు, మనకు సంబంధం లేని విషయాలకి. అంటే దానివల్ల డైరెక్ట్‌గా మనకేం ఇబ్బంది లేదు. మనకున్నటువంటి ఒక అఫెక్షనో, మనకున్నటువంటి ఒక ఫీలింగ్‌ని అది హర్ట్ అవుతుంది. వాళ్ళేం హర్ట్ చేయలే మనల్ని. వ్యవస్థలు. ఇది 3 రకాలు. సరే ఇప్పుడు ఈ క్షమాగుణం ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, క్షమాగుణం చాలా గొప్పది. మనకు మన శాస్త్రాల్లో, పురాణాల్లో కూడా మనకు చెప్పినటువంటి విషయాలేంటంటే, క్షమాగుణం మహాత్ముల యొక్క లక్షణం అని చెప్తారు. శ్రీరాముడు కూడా వాల్మీకి రామాయణంలో సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చాచితే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ కృతం మమ. అంటే విభీషణుడికి అభయం ఇచ్చేటప్పుడు ఈ చెప్పినటువంటి మాట ఇది. ప్రత్యేకంగా శరణాగతి విషయంలో బాగా చెప్తారు. ఇది ఒక మంత్రం కూడా. కాబట్టి ఎవరైతే రామా నేను నీ వాడినే అంటే వెంటనే ఆయన అనుగ్రహించి వాళ్ళని అనుగ్రహిస్తాడు ఆయన. ఇదే విధమైనటువంటి శరణాగతి రావణాసుడికి ఆఖరి రోజు యుద్ధం వరకు ఇస్తూనే ఉన్నాడు అవకాశం. వాడు ఎప్పుడైతే ఓడిపోయి నేల మీద నిలబడిపోయాడో అప్పుడు కూడా అవకాశం ఇచ్చాడు. క్షమిస్తున్నాడు. నేను క్షమిస్తున్నానురా, నువ్వు వెళ్ళి సీతాదేవిని అప్పచెప్తే ఇప్పటికీ నేను క్షమిస్తా అన్నాడు. క్షమించడం అనేది మహాత్ముల యొక్క లక్షణం. కాబట్టి భగవంతుడి యొక్క లక్షణం కూడా క్షమాగుణమే. అదే వాల్మీకి రామాయణంలో క్షమాదానం, క్షమా సత్యం, క్షమా యజ్ఞ అంటే క్షమయా విష్ఠితం జగత్తు అని చెప్తున్నారు వాల్మీకి రామాయణంలో. అంటే క్షమా గుణమే దయ, క్షమాగుణమే ఒక దానం, క్షమాగుణమే సత్యం. అంతెందుకు క్షమ అనే గుణం చేత ఈ విశ్వమంతా క్షమయా విష్ఠితం జగత్తు. ఈ జగత్తంతా నడిచేది దేంతో అంటే క్షమ అనే గుణంతో. ఎందుకు భూదేవికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణమే క్షమ. కాబట్టి క్షమ అనే గుణంతోనే ఈ సృష్టి నడుస్తుందయ్యా. ఈ విశ్వమంతా క్షమతోనే ముడిపడి ఉంది. కాబట్టి యూనివర్సల్ ప్రిన్సిపల్స్, విశ్వం యొక్క లక్షణాలు మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. విశ్వం యొక్క ప్రేమ, ఆనందం, అందులో క్షమ కూడా విశ్వానికి ఉన్నటువంటి లక్షణం. మనం విశ్వం ఎప్పుడు కూడా మనల్ని క్షమిస్తూ ఉంటది. విశ్వానికి ఎటువంటి పగ, ప్రతీకారం ఉండదు. మనం ఈ యూనివర్స్ విషయంలో చిన్న తప్పులు చేసినా మళ్ళీ క్షమించమని వేడుకుంటే అమ్మ క్షమిస్తుంది. ఈ యూనివర్స్ క్షమిస్తుంది. కాబట్టి యూనివర్స్ యొక్క లక్షణం కూడా క్షమ. కానీ మనలో ఉండదు ఆ గుణం. క్షమించమని వేడుకునే గుణం మనలో లేకపోవడం వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి క్షమ అనేది చాలా గొప్ప లక్షణం. ఈవెన్ నేను వ్యక్తిగతంగా చెప్పాలంటే నా క్షమాగుణం బాగా తక్కువ, సహజంగా తక్కువ. ఈ క్షమ అంటే ఈ ఫీల్డ్‌లోకి అడుగు పెట్టకుండా నన్ను ఒక సంవత్సరం కాలం ఆపింది నేను క్షమించలేకపోవడం వల్ల. ఒక్క వ్యక్తిని నేను క్షమించలేకపోయాను. నాకు ఎంత ప్రాక్టీస్ చేసినా క్షమ రావడం లేదు. అంటే క్షమ అంటే మనకెలా తెలుస్తదంటే, ఒక వ్యక్తిని మీరు క్షమించాలనుకున్నప్పుడు ఆ వ్యక్తిని మీరు మనసులో స్మరించగానే మీకు కలిగే ఎమోషన్స్ ఏంటి? మీకు కలిగే భావనలేంటి? నెగెటివ్ ఎమోషన్ వస్తుంది ఆ వ్యక్తిని చూడగానే, ఆ వ్యక్తిని పేరు స్మరించగానే అంటే ఇంకా ఆ వ్యక్తి విషయంలో మీరు క్షమించలేకపోతున్నారు అతన్ని అని దానర్థం. ఇలాగ నాకు సంవత్సర కాలం పట్టింది. అంటే నా అంత సమయం మీకెవరికీ పట్టకపోవచ్చు. క్షమాగుణం సహజంగా అందరికీ ఉండొచ్చు. అంటే నాకు ఆ స్కేల్‌లో చాలా తక్కువ. ఆ స్కేల్ ఏంటి? నేను చెప్తున్నాను చూడండి ఈరోజు ఓపెన్‌గా. ఈ ఫీల్డ్‌లోకి రావడానికి నేను చాలా దూరంగా ఉన్నవాడిని. క్షమాగుణం లేదు. ప్రేమ స్వభావం లేదు. అన్ని రకాల్లో చాలా కిందున్నోడినే నేను. మీరు నాకంటే కొంచెం బెటర్‌గా
ఎంతో కొంత క్షమాగుణాన్ని కలిగి ఉండొచ్చు చాలా మంది. నాకు చాలా తక్కువ. నేనింకా ఏదో కొండను ఎలకన పడతారే, అలా కింద మీద పడి క్షమాగుణాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి, క్షమించనంత వరకు మనం ఈ ఫీల్డ్‌లో ఒక అడుగు కూడా ముందుకెళ్ళాం. క్షమాగుణం లేనంత వరకు ఒక్క అడుగు కూడా ముందుకేయలేం చెప్తున్నాను. నన్ను సంవత్సరం కాలం ఈ ఫీల్డ్ నన్ను ఆపిందిది. ఇది నాకు తెలుసు దాని వాల్యూ. క్షమించలేకపోతే మనం ఒక్క అడుగు కూడా యూనివర్స్ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ప్రాబ్లమ్ వాళ్ళదే కావచ్చు, వాళ్ళే రాంగ్ అవ్వచ్చు, నువ్వు రైట్ అవ్వచ్చు. అయినా సరే నువ్వు క్షమించాలి. క్షమించకపోతే ఒక్క అడుగు కూడా ముందుకేసే అవకాశం లేదు. నేను 1 ఇయర్ స్ట్రగుల్ అయ్యాను. 1 ఇయర్ బట్టి నేను స్ట్రగుల్ అయ్యానని చెప్తున్నా. కాబట్టి అంటే నా అంత స్ట్రగ్లింగ్ మీకు ఎవరికి అంత అవసరం ఉండకపోవచ్చు. అంటే క్షమాగుణంలో కొంత క్షమించే స్వభావం సహజంగా ఉండొచ్చు. నేను మాత్రం సహజంగా ఒక లోపల ఉన్న డీఎన్ఏనేమో ఏమో బాగా తక్కువ. నేను అక్కడ 0 నుంచి నేను ఇంప్రూవ్ అవ్వడానికి నాకు 1 ఇయర్ టైం పట్టిందంటున్నాను. కాబట్టి నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టినటువంటి ఈ ఫీల్డ్‌లోకి రావడానికి బ్లాకేజ్ నాకేమైనా ఉందంటే ఈ క్షమాగుణం లేకపోవడం. మొత్తానికి అది అలవాటు చేసుకున్నాను. రకరకాల టెక్నిక్స్ వాడేవాడినిలెండి. అట్లా మీకేమన్నా వ్యక్తుల పట్ల ఏమన్నా ఇబ్బంది ఉంటే నేను వ్యక్తిగతంగా కూడా మీకు చెప్పగలను చిన్న చిన్న టెక్నిక్స్. ఈవెను మనకు నెల్సన్ మండేలా మనకందరికీ తెలుసు సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్‌గా చేశాడాయన నెల్సన్ మండేలా. ఈయన చేసినటువంటి అంటే ఈయన తప్పు చేయలేదు. అంటే ఉద్యమం చేశాడు కదా! ఎందుకు అతన్ని జైల్‌లో పెట్టారు. మహాత్ముల్ని జైల్‌లో పెడతారు కదా! ఆ విధంగా. అక్కడ ఒకతను బ్రాండ్ అనేటటువంటి జైలరు ఈ నెల్సన్ మండేలా విషయంలో చాలా హార్ష్‌గా ప్రవర్తించేవాడు. అతనికి మహా దురభిమానం. అంటే ఈయన బ్లాక్ కదా! మహా ఇది అన్నమాట. బయాస్ వాళ్ళు. అతనితో చాలా క్రూరంగా రోజు కొట్టడం ఇటువంటివన్నీ చేసేవాడు. ఇది ఎంతకాలం జరిగిందంటే 25 ఇయర్స్ ఆయన జైల్‌లో ఉన్నాడు. ఆయన 25 ఇయర్స్ కూడా 27 ఇయర్స్. ఈ 27 ఇయర్స్ ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టి చాలా హింసకు గురి చేశాడతను. బ్రాండ్ అనేటటువంటి జైలర్. తర్వాత అక్కడి నుంచి జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. తర్వాత మనందరికీ తెలిసిందే నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ బ్రాండ్‌కు భయం పట్టుకుంది. అంటే మనం చాలా దురుసుగా ప్రవర్తించాము ఇతనితోటి. ఇతను మనల్ని ఏం చేస్తాడో ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అయ్యాడు కదా! ఇతను ఎంతైనా చేయగలడు అని ఇతను భయపడ్డాడు ఫస్ట్. భయపడి మనం ఎలాగన్నా ఇతన్ని శరణాగతి చేయాలి, ఎళ్లి అడగాలి, రిక్వెస్ట్ చేయాలి. నన్ను క్షమించమని వేడుకుందాం. లేకపోతే మన కెరియర్, మన జీవితం సర్వనాశనం అయిపోతుందేమో. మనం చేసిన పని అటువంటిది అని సారీ ఫీల్ అయ్యి నెల్సన్ మండేలాని కలవడానికెళ్తాడు. కలవడానికెళ్ళి చెప్తాడు. నన్ను క్షమించండి అని చెప్తే, అసలు నీ గురించి అసలు మనసులోనే లేదయ్యా నాకు. నీ డ్యూటీ నువ్వు చేసేవాలే అనుకున్నాను. నేను నీ గురించి మైండ్‌లో పెట్టుకోలేదు. నేనెప్పుడో క్షమించేశాను అని చాలా ఉదారంగా అతన్ని క్షమించి అతను మీద ఎటువంటి పగ, ప్రతీకారం పెట్టుకోడు. ఎప్పుడైతే ఆయన క్షమించాడో తను చేసినటువంటి పని మాత్రం చాలా దారుణంగా హింసించాడు. అయినా సరే తను ఉదార స్వభావంతో క్షమించినందుకు ఆయన బాగా ఇంప్రెస్ అయిపోయి, తర్వాత ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి, ఆ తర్వాత సోషల్ యాక్టివిస్ట్ గానే తన శేష జీవితాన్ని గడిపాడు బ్రాండ్ అనే వ్యక్తి. కాబట్టి క్షమాగుణం అనేది చాలా గొప్ప లక్షణం. వ్యక్తులను కూడా చాలా గొప్పగా తీర్చిదిద్దుతుంది. అటువంటి శక్తి క్షమాగుణానికుంది. కాబట్టి మదరు అనగానే ఒక ఫిమేల్ క్వాలిటీ ఒకటుంటది. ఇక్కడ మదరు ఫెమినైను, మస్కులైను 2 ఉంటాయి. ఇప్పుడు మీకు అర్ధనారీశ్వర స్తోత్రంలో సగం అయ్యవారు, సగం అమ్మవారు చెప్పుకుంటూ పోతూ ఉంటాం. అంటే భక్తిలో మనం అమ్మవారి లక్షణం, అయ్యవారి లక్షణం ఇలా చెప్తాం. సరే సైంటిఫిక్‌గా సైన్స్ ఏం చెప్తుందంటే, సైన్స్ ప్రకారం మనందరం కూడా అర్ధనారీశ్వరులమే. మన అందరిలో కూడా ఫెమినైన్ క్వాలిటీసు, మస్కులైన్ క్వాలిటీసు 2 ఉంటాయి. ఫెమినైన్ క్వాలిటీస్‌లో అంటే డెలికేట్‌నెస్సు, సాఫ్ట్‌నెస్సు, ఒక ఎమోషనల్ స్టేటు ఇవన్నీ కూడా ఫెమినైన్ క్వాలిటీస్. అంటే అక్కడే క్షమాగుణం, ఫర్‌గివింగ్ కూడా ఒక ఫెమినైన్ క్వాలిటీ. మస్కులైన్ క్వాలిటీ ఒక అగ్రెషను, ఒక ప్రతీకారము అంటే ప్రతీకారం అంటే ఒక పౌరుషం అనేది అర్థం. ఒక ఏదైనా సాధించాలని ఇవన్నీ కూడా అందరిలో ఉంటాయి. మస్కులైన్, ఫెమినైన్ ఈ 2 అందరిలోనూ ఉంటాయి. కానీ కొన్ని ప్రిడామినెంట్‌గా కొన్ని ఉంటాయి. అంటే లేడీస్ సహజంగా ఒక దయాగుణమో, లేకుంటే ఒక వెంటనే స్పందించే గుణమో సహజంగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ఫెమినైన్ క్వాలిటీస్. మనకు కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అటువంటి లక్షణాలు కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఫెమినైన్ క్వాలిటీస్, మస్కులైన్ క్వాలిటీస్ ఉంటాయి. అందులో గొప్ప క్వాలిటీ ఏంటంటే క్షమాగుణం. ఈ క్షమాగుణం. ఈ క్షమాగుణం సహజంగా యూనివర్స్ ఉంటది, భూమికి ఉంటది. మదర్ అనేటటువంటి ఒక తల్లితనంలోనే క్షమాగుణం ఉంటుంది.
అది అందరినీ కూడా క్షమిస్తారు. తల్లిదనం క్షమాగుణాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనం క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవడం ఎంత అవసరం. సరే, ఇప్పుడు క్షమించలేకపోవడానికి కారణాలేంటి? ఇప్పుడు సెల్ఫ్, సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీ అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనల్ని మనం క్షమించడం అంటే ఏమిటి? అంటే మనము ఇతరుల పట్ల చేసినటువంటి తప్పులు, లేకుంటే మనం మన పట్ల చేసినటువంటి తప్పులు ఏదైనా ఉంటే వాటికి మనం క్షమించుకోవాలి. క్షమించలేనప్పుడు మనకు ఎలా తెలుస్తుందంటే, మనం అదే విషయాన్ని పట్ల సారీ ఫీల్ అవుతూ, గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటే అక్కడ మనల్ని మనం క్షమించుకోవాలని తెలుస్తుంది. ఇక్కడ క్షమించుకునే ప్రాసెస్‌లో నేను కూడా ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ అని నేను అఫర్మేషన్ చెప్పుకునేవాడిని. ఐ ఫర్‌గివ్ మై సెల్ఫ్ అండ్ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ అని. యాక్సెప్ట్ మై సెల్ఫ్ అంటే ఏంటది? యాక్సెప్ట్ మై సెల్ఫ్ అంటే ఏంటిది? నన్ను నేను సమర్థించుకోవడమా? అనుకునేవాడిని. కానీ మనల్ని మనం సమర్థించుకోవడం కాదు దాని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ ఈఎఫ్టీ చేసేటప్పుడు ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ అని చెప్తాం. అప్పుడు మీకు సరిగ్గా అర్థం కావాలి కదా! అందుకు చెప్తున్నా. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ అంటే మనల్ని మనం సమర్థించుకోవడం కాదు. చాలా మందికి ఇదే అర్థమవుతుంది. వెన్ ఐ సే ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, నన్ను నేను అంగీకరిస్తున్నాను అంటే నన్ను నేను సమర్థిస్తున్నాను దాని అర్థం. నేను చేసిన తప్పు నేను సమర్థిస్తున్నాను. కాదు, సమర్థించడం కాదు. నన్ను నేను అంగీకరిస్తున్నా అంటే నాలో నాకు ఎటువంటి ఘర్షణ లేకుండా ఉన్నాను. నేను తప్పు చేశాను అనేది సారీ ఫీల్ అవుతూ ఉంటాం. అరెరే! ఇంత తప్పు చేశానే. గిల్ట్ ఫీలింగ్. ఆ గిల్ట్ ఫీలింగ్ లేకుండా నాకు జరగాల్సిందే జరిగింది. నేను చేయాల్సింది చేశాను. అప్పటికి నా మనస్సుకు సంబంధించి తోచింది చేశాను. తర్వాత దానికొచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా నేను భరించాలి, తప్పదు. ఇది యాక్సెప్టెన్స్ అనమాట. అంటే నేను చేసినటువంటి తప్పు నేను చేశాను. కాబట్టి నేను ఇప్పుడు ఒకడు దొంగతనం చేశాడు. దొంగతనం చేస్తే దొరికాడు, పట్టుకున్నారు. ఇప్పుడు నన్ను నేను సమర్థించుకోవడం వేరు. ఏంటి సమర్థించుకోవడం అంటే, నేను దొంగతనం చేయలేదండి అని బుకాయించడం. లేదు, చేశాను. నేను సరైన కారణం కోసం చేశాను. నాకు ఆకలిగా ఉంది. ఆకలేస్తే దొంగతనం చేయొచ్చని చెప్పారు. అంటే సమర్థించుకోవడం కాదు ఇక్కడ. దొంగతనం చేయడం తప్పే. దొంగతనం చేశాను. దొంగతనం చేసినప్పుడు శిక్ష కూడా పడుద్ది. శిక్షను కూడా నేను అంగీకరిస్తున్నా. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్‌లో అంత అర్థం ఉంది. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్‌లో దొంగతనం చేయడం నిజమే. దొంగతనం చేసిన వాడికి శిక్ష పడడం కూడా సరైనదే. కాబట్టి శిక్షను కూడా నేను అంగీకరిస్తున్నాను. కాబట్టి నేను చేసిన తప్పు నిజమే. నేను తప్పు చేశాను ఇతరుల విషయంలో. దానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి శిక్షను కూడా నేను అనుభవించాల్సిందే. దానికి నేను సిద్ధమే అని చెప్పుకోవడమే ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. అంతేగాని నన్ను నేను సమర్థించుకుంటున్నాను అని కాదు. కాబట్టి మనల్ని మనం యాక్సెప్ట్ చేయడంతో మన యొక్క గిల్ట్ ఫీలింగ్‌ని మనం పోగొట్టుకోవచ్చు. దాన్ని ఫర్‌గివ్ మై సెల్ఫ్, సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్ వస్తదప్పుడు. ఇప్పుడు ఇతరులు ఫర్‌గివ్ చేయాలి. మనల్ని మనం ఫర్‌గివ్ చేసుకుంటాం. కొంతమంది వాళ్ళని వాళ్ళు ఫర్‌గివ్ చేసుకోలేకనే సూసైడ్ వరకు వెళ్తున్నారు. సూసైడ్ ఎందుకు వస్తుంది అంటే ఈ ఫర్‌గివ్‌నెస్‌లో సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్ లేకపోవడం. తనను తాను క్షమించుకోలేక అది బాగా భావన ఎక్కువైపోయి తనను తాను అంతం చేసుకుంటున్నాడు. ఇది క్షమాగుణం లోపం వల్ల వచ్చేటువంటి ఒక కాన్సిక్వెన్స్. ఇప్పుడు ఇతరులని క్షమించడం. సెకండ్ పార్టీ, నీకు హాని చేసిన వాళ్ళు, నీకు నష్టం కలిగించిన వాళ్ళని నువ్వు క్షమించాలి. ఇక్కడ చాలా సమస్య ఇది. ఎందుకంటే వాళ్ళు నాకు హాని చేశారు. అది సత్యం. నేను చాలా బాధపడ్డాను. వాళ్ళు కావాలనే చేశారు. నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేశారు. ఏదో పొరపాటున జరిగింది కాదు. కాబట్టి నేను ఎలా క్షమిస్తాను వాళ్ళని? ఎందుకు క్షమించాలి? అని. ఈ క్షమించడంలో చాలా ప్రశ్నలు మనకొస్తాయి. బయటికి చెప్పేస్తాం గానీ ఐ ఫర్‌గివ్ దట్ పర్సన్, ఐ ఫర్‌గివ్ సుబ్బారావు, ఐ ఫర్‌గివ్ అప్పారావు చెప్పేస్తాం గానీ, లోపల మాత్రం వాళ్ళ పట్ల మనస్ఫూర్తిగా అక్కడి నుంచి రాదు. ఎందుకు రాదు? అంటే వాళ్ళు తప్పు చేశారు ఫస్ట్‌ది. రెండోది వాళ్ళసలు క్షమాపణ కోరలేదు. కనీసం వాళ్ళొచ్చి ఐయామ్ సారీ అని చెప్తే నేను క్షమించొచ్చు. వాళ్ళెప్పుడు సారీ కూడా చెప్పలేదు. వాళ్ళ లోపల సారీ కూడా ఫీల్ అవ్వడం లేదు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నన్ను ఇబ్బంది పెట్టి. కాబట్టి వాళ్ళని ఎలా క్షమిస్తాను అని. మూడో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, క్షమిస్తే నేను బలహీనంగా తయారవుతానేమో, క్షమాగుణం బలహీనుల యొక్క లక్షణమేమో, చేతకానివాడు అనుకుంటారేమో నేను క్షమిస్తే అనేటటువంటి సందేహం కూడా మన మనసుకొస్తది. నిజానికి క్షమించేవాడు చేతకానివాడు కాదు. సమర్థుడే క్షమిస్తాడు ఎప్పుడు కూడా. సమర్థతకు ఉన్నటువంటి లక్షణమే క్షమాగుణం. చేతకాని వాడే క్షమించలేడు ఎప్పుడు కూడా. కాబట్టి చేత అయ్యేవాడు ఎప్పుడు క్షమిస్తాడు. ఈ 3 కారణాల వల్ల మనం ఇతరుల్ని క్షమించలేకపోతున్నాం. ఇప్పుడు అన్నిటికంటే వ్యాలిడ్ రీజన్ ఏంటంటే, వాళ్ళని క్షమించడం వాళ్ళ కోసం కాదు. వాళ్ళని క్షమించినంత మాత్రాన
వాళ్ళని మనం అంగీకరించినట్టు కాదు. వాళ్ళని క్షమించినంత మాత్రాన వాళ్ళు చేసింది రైట్ అని కాదు. ఎందుకోసం క్షమించాలండి అంటే, మన కోసం మనం క్షమించాలి. మన ఆరోగ్యం కోసం మనం క్షమించాలి. మన ఆర్థిక పరిస్థితి కోసం మనం క్షమించాలి. ఈ క్షమించకుండా ఎంతకాలం ఉన్నప్పటికీ, ఎవరు మన మనసులో ఉన్నప్పటికీ కూడా, అది మనల్ని ఆరోగ్యంగా దెబ్బతీస్తుంది, ఆర్థికంగా దెబ్బతీస్తుంది. ఇంతకంటే డ్యామేజ్ ఏం కావాలి మన జీవితంలో చెప్పండి? ఏ మనిషికైనా కావాల్సింది రెండే. ఒకటి ఆరోగ్యం, 2 ఆర్థికం, డబ్బు కావాలి. ఈ రెండిటిని సమర్థవంతంగా పూర్తిగా రాకుండా చేసే సమర్థత ఈ ఫర్‌గివ్‌నెస్‌కుంది. అంటే ఫర్‌గివ్‌నెస్ చేయలేకపోవడం వల్ల ఆ లక్షణం ఉంటే మనకొస్తుంది సమస్య. కాబట్టి ఆరోగ్యం విషయంలో కూడా మీకు తెలుసో లేదో ఎవరికైతే ఈ ఫర్‌గివ్‌నెస్ చేయలేకపోతారో థర్డ్ పార్టీని గాని, సెకండ్ పార్టీని గాని, లేకుంటే ఫస్ట్ పార్టీ మనల్ని గాని చేయలేకపోయినప్పుడు అది ఎటువంటి రోగంగా మారుతుంది అంటే క్రమేపీ అది డయాబెటిస్‌గా మారుతుంది. డయాబెటిస్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మందిలో వాళ్ళ లోపల ఆలోచన చేసుకుంటే ఎక్కడో ఎవరినో క్షమించలేకపోవడమో, లేకుంటే ఈ యొక్క ప్రపంచంలో వాళ్ళకి కొన్ని కంప్లెయింట్స్ ఉన్నాయి. ఏంటి ఇది ఇలా ఉందే, అలా ఉందే, ఇలా ఉంటే నాకు నచ్చట్లేదు అని ఏదో కొన్ని ఉన్నాయి కాబట్టే డయాబెటిస్ అక్కడి వరకు వచ్చింది. క్రోధ స్వభావం ఉన్న చోట ప్రతిదానికి ఎక్కువగా స్పందించే గుణం, క్రోధం ఇవి ఉన్న చోట హైపర్ టెన్షన్, బీపీ వచ్చే అవకాశాలుంటాయి. బాగా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది బాగా అర్థం చేసుకోండి. మనం డబ్బు కోసమే కాదు, మన ఆరోగ్యం కోసం కూడా వేరే వాళ్ళని మనం క్షమించి తీరవలసిందే. ఇప్పుడు వాళ్ళని క్షమించడం దేనికండి? ఎవరి కోసమండి? దేనికోసమండి? అంటే వాళ్ళ కోసం కాదు. ఇది మన జీవితం. మన జీవితం కోసం వాళ్ళని క్షమిస్తున్నాం. మనం హ్యాపీగా ఉండడం కోసం, మన ఆరోగ్యం కోసం, మనం ఆర్థికంగా ఎదగడం కోసం వాళ్ళని క్షమిస్తున్నాం. కానీ వాళ్ళేదో కరెక్ట్ చేయనట్టు కాదు. మనం తప్పు చేయనట్టు కాదు. కాబట్టి క్షమించడం అనేది తప్పనిసరి. మనం క్షమించనంత వరకు ఇతరులను గాని, సందర్భాలు గాని, సన్నివేశాలు గాని, మనల్ని గాని క్షమించనంత వరకు మనకు అది ఎమోషనల్ బ్లాకేజ్‌గా ఉండిపోతుంది మన జీవితంలో. దీన్ని ఎమోషనల్ బ్లాకేజ్ అంటాం. ఇంతకు మించిన బ్లాకేజ్ ఏమి లేదు. కొత్త కొత్త పదాలకు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఎమోషనల్ బ్లాకేజ్ అంటే మనల్ని, సెకండ్ పార్టీ ఇతరులని, ఇతర విషయాలని మనము క్షమించలేకపోవడమే ఎమోషనల్ బ్లాకేజ్. మనలో ఉన్నటువంటి ఎమోషనల్ బ్లాకేజ్ ఏమన్నా ఉంటే మీరు నోట్ చేసుకోవచ్చు ఇప్పుడు. అంటే నాలో ఉన్నటువంటి గిల్ట్ ఫీలింగ్ ఏమన్నా ఉందా? నన్ను నేను క్షమించకుండా నేను చాలా తప్పు చేశాను ఫీల్ ఏమన్నా అవుతూ ఉంటే అది మనం పోగొట్టుకోవాలి. నన్ను నేను క్షమించుకోవాలి. 2 ఇతరులు ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారా? చూడండి ఇతరులు కూడా కొన్ని థర్డ్ పార్టీ సంఘటనలు అంటాం. మనం ఇతరులు ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ ఇబ్బంది వాళ్ళు పెట్టారా? మనం ఇబ్బంది పడ్డామా? ఇది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి మన బంధువులే ఉంటారు. లేకుంటే మన ఫ్రెండ్ ఎవరో ఉంటారు. వాళ్ళ ఇంటికెళ్తాం. వాళ్ళ ఇంటికెళ్తే అక్కడ ఒక అమ్మాయి లేకుంటే ఒక అబ్బాయి విచిత్రంగా చిరాగ్గా ప్రవర్తిస్తూ ఉంటారు. నా ఇష్టం నేను ఇలాగే బతుకుతా. అంటే నా ఇష్టం వచ్చినట్లు బతుకుతా. నేను ఇలాగే ఉంటా. ఇది నా జీవితం. అంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే మనము దాన్ని అంగీకరించలేని స్థితి. మనం అక్కడి నుంచి వచ్చేస్తాం. అక్కడి నుంచి వచ్చేసినా మనం వేరే వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుంటూ ఉంటాం. మనం కూడా ఆలోచిస్తాం. ఏంటి ఇలా ఉన్నారేంటి ఇప్పుడు? ఇలా ఉంటే కష్టం కదా! ఎంత రాంగ్ యాటిట్యూడు. ఇది ఎందుకొచ్చింది వీళ్ళకి? ఎలా తెచ్చుకున్నారు? ఈ సమాజంలో అంటే ఆ చదువు చదవడం వల్ల వచ్చిందా? లేకపోతే ఆ సిటీలో ఎళ్లి ఆ అమ్మాయి చదువుకోవడం వల్ల ఇలా తయారైందా? రకరకాలగా మనం ఆలోచన చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇది కూడా మనకు ఒక బ్లాకేజ్ అయిపోద్ది. ఈ చిన్న పాయింట్ కూడా మనకు బ్లాకేజ్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సిందేంటంటే సరే, నీకు నచ్చని విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కరెక్టే. నీకేమైనా బాధ్యత ఉందా? నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే నీకు సంబంధం లేని విషయం గదా! నీ ఫ్రెండ్ వల్ల అబ్బాయో, అమ్మాయో లేకపోతే మీ బంధువుల్లో ఎవరో ఒక అమ్మాయో, అబ్బాయో అలా ఆలోచన చేస్తున్నారు. ఆలోచించడం తప్పే కావచ్చు. నీకు సంబంధం ఏంటంటున్నా? నీకేంటి సంబంధం? ఇలా మనకు సంబంధం లేని విషయాల గురించి చాలా మనం మైండ్‌లో పెట్టుకొని మనం దాని గురించి ఆలోచన చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా బ్లాకేజెసే. ఇప్పుడు మన ఇంట్లో ఒక వ్యక్తి లేకుంటే ఇప్పుడు నా కొడుకు అలా ఆలోచిస్తున్నాడనుకోండి. నేను కంపల్సరీ దాన్ని అడ్రెస్ చేయాలి. నేను వాడితో మాట్లాడాలి. వాడిని సాల్వ్ చేయాలి. నేను వీడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడే అని ఆలోచించడంలో తప్పు లేదు. నేను ఆలోచన చేయాలి దాని గురించి. వరీ అవ్వాలి. అంతేగాని ఎక్కడో ఎవరో వాళ్ళలా ప్రవర్తించారు అంటే మనం ఎందుకు దాని గురించి బుర్రలోకి తీసుకోవడం? చాలామంది ఇటువంటి తనకు సంబంధం లేని విషయాలను బుర్రలో పెట్టుకొనే బుర్ర పాడు చేసుకొని క్షమాగుణాన్ని మనం కోల్పోతున్నాం. వాళ్ళని క్షమించలేకపోతున్నాం. అస్తమానం వాళ్ళ మైండ్‌లో ఉండకపోవచ్చు. కానీ మనలో ఉన్నటువంటి బ్లాకేజ్‌గా తయారవుద్దది.
మనలో ఏ చిన్న బ్లాకేజ్ అయినా ఉంటాయి. నేను చాలా విషయాలు ఒక సంబంధం మాట్లాడుతుంటే ఒక పెళ్లి సంబంధం అక్కడ అమ్మాయి యొక్క తండ్రితో మాట్లాడుతున్నాను. అమ్మాయి తండ్రితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి నేను అబ్బాయి కోసం మాట్లాడుతున్నా. ఎవరో ఒక మా బంధువుల అబ్బాయి కోసం. ఆ అమ్మాయి తండ్రి అడుగుతున్నాడు, "అబ్బాయి యొక్క అమ్మా, నాన్న ఇద్దరు ఎక్కడ ఉంటారండి? ఇంట్లోనే ఉంటారా?" అని. "ఆ! ఇంట్లోనే ఉంటారండి" అంటే, "ఆ అబ్బాయితోనే ఉంటారా?" "ఆ! అబ్బాయితోనే ఉంటారు కదండీ" అన్నాను నేను. అలా కాదండి. ఇప్పుడు ఆ అమ్మాయి, అబ్బాయి మాత్రమే ఉంటారేమో అనుకున్నాను. మరి తల్లిదండ్రులు కూడా ఒక్కడే ఉంటారన్నారు మీరు. అవును ఉంటారు కదండీ! ఏం లేదులెండి. అంటే వేరే చోట ఏమైనా ఉండేకి అవుతుందండి అమ్మాయి అబ్బాయి తల్లి, తండ్రి అన్నాను. ఎందుకండి పక్కన ఉండడం? ఒక చోటే ఉంటారు. వీళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అంటే అలా కాదండి. ఇప్పుడు వాళ్ళ వయసెంతండి? ఓకే. 60 నాకొకటి 65 అంటే ఇంకా మా అమ్మాయి ఇంకొక 20 ఇయర్స్ వాళ్ళకు సేవ చేయాలి గదండీ! అంటే మా అమ్మాయికి మేజర్ పని వాళ్ళని చూడడం అయిపోతుంది గదండీ! అని చెప్తున్నాడు. స్లోగానే చెప్తున్నాడు గానీ, ఆయన చెప్తున్న పాయింట్ మాత్రం చాలా దారుణమైన పాయింటే చెప్పేస్తున్నాడు. అంటే అంటే వాళ్ళు చచ్చే వరకు వాళ్ళకి సావడానికి ఇంకొక 20 సంవత్సరాలు పడుతుంది టైము. అంతవరకు ఇప్పుడు మా అమ్మాయికి అదే పనే వాళ్ళని చూడడం. ఆహ్, కష్టం కదా! వాళ్ళతో. అబ్బాయి ఓకే. అంతా ఓకే అని అంటున్నాడతను. నేను అన్న మాట ఏంటంటే, నేను నేను కూడా స్లోగానే మాట్లాడుతున్నాను. దానిదేముందిలెండి మాస్టారు. నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను మీకు. అమ్మాయికి ఒక చిన్న మెడిసిన్ ఏదో ఇస్తాను. అది పాలలో కలిపి ఇచ్చేయమని చెప్పండి. అబ్బాయి అమ్మ, నాన్నకి. ఆళ్ళు నిద్రలోనే పోతారు. ఏసి రాకండి నేను చూస్తాలేండి అని చెప్పా. వెంటనే "ఏంటి మాస్టారు మీరు అలా అంటున్నారు?" "ఇంకేం మాట్లాడాలయ్యా నీతో? నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అబ్బాయి కావాలా నీకు? అబ్బాయి తల్లిదండ్రులు నీకు అక్కర్లేదా? కనీసం బుద్ధి జ్ఞానం ఉందా నీకు?" అని నేను గట్టిగా తిట్టాను ఆ వ్యక్తిని. తర్వాత ఈ ఈ ఇన్సిడెంటు నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. నన్ను చాలా డిస్టర్బ్ చేసి చాలా ఫీల్ అయ్యాను. ఏంటి అమ్మాయి తల్లిదండ్రులు ఇలా ఆలోచించడం ఏంటి? చాలా దారుణంగా ఆలోచిస్తున్నారేంటి? అబ్బాయి మాత్రం కావాలి. నాకు ఆ అబ్బాయి తాలూకా అమ్మ, నాన్న ఉండకూడదు. కావాలంటే పక్క సందులో ఉంచండి. వేరే అద్దెకుంచండి. మేము ఇక్కడుంటాం. ఇటువంటి ఆలోచనలేంటి? ఏంటి ఇలా ఏమలా ఆలోచిస్తున్నారు? ఎటెళ్తున్నారు? అని నేను చాలా రోజులు 1 మంత్ ఇటువంటి ఆలోచనతో ఉన్నా. వెంటనే నాకు అర్థం ఇది మనకు బ్లాకేజ్ అయిపోద్ది అనవసరంగా. దీని గురించి ఈ చెత్త మన మైండ్‌లో ఎందుకు? ఎవడు ఎలా ఉండాలో అలా ఉంటాడు. మన గురించి ఎందుకు మన గురించి ఎక్కువ ఆలోచించడం దేనికని ఆ చెత్తని తీసి బయట పడేశాను. ఈ బయట పడేయకపోతే అదొక బ్లాకేజ్ మళ్ళీ. అంటే ఇప్పుడు నాకు సంబంధం ఏంటి చెప్పండి? వాడు అలా ఉండడంలో నాకు సంబంధం ఏంటి? వాడలా ఉంటే నేను వాడినంతా మార్చడం కుదురుద్దా? ఈ సమాజాన్నంతా మార్చాలంటే నాకు అవుతదా? నాకేం పని? నన్ను నేను మార్చుకుంటే నన్ను తీర్చిదిద్దుకుంటే సరిపోద్ది. ప్రతి ఒక్కరిని మార్చుకుంటూ సమాజంలో ప్రతి ఒక్కరిని సరిదిద్దుకుంటూ నాకెందుకు? కాబట్టి వెంటనే దాని నుంచి బయటపడ్డాను. ఇలా మనము సంబంధం లేని విషయాలకి మనం చాలా వరకు ఫీల్ అయిపోతూ ఉంటాం. చాలా వరకు నలిగిపోతూ ఉంటాం. అంత నలగాల్సిన అవసరం ఏముందండి? ఇంకొకటి ఈ యాక్సెప్టెన్స్ అనేదే ఈ సమాజాన్ని దేన్ని దానిగా అంగీకరించడం కూడా యూనివర్స్‌ని అర్థం చేసుకున్న వాళ్ళ యొక్క ప్రధాన లక్షణం. అంటే ఈ సమాజం ఏంటండి ఇలా ఉంది, వ్యక్తులేంటండి ఇలా ఉన్నారు అని అంటున్నావంటే, నువ్వు క్వెషన్ చేస్తున్నది ఈ సమాజాన్ని కాదు, ఈ యూనివర్స్‌నే క్వెషన్ చేస్తున్నావు. యూనివర్స్‌తో ఉంటూ విశ్వ సమ్మతమైన జీవితాన్నే గడుపుతాను అనుకుంటూ, విశ్వాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నావు. అది విశ్వం యొక్క లక్షణం. ఆ వైవిధ్యం ఈ విశ్వంలో ఉంటుంది. అందరూ ఒకలా ఉండరు. వీడి తత్వం ఇంతే, నా తత్వం ఇంతే. నా తత్వం, వీడి తత్వం ఒకటి కానవలసిన అవసరం లేదు. నో 2 పీపుల్ ఆర్ సిమిలర్. ఏ ఇద్దరు ఒకలా ఉండడానికి అవకాశం లేదు. ఆ వైవిధ్యమే యూనివర్స్ యొక్క ఒకలాగా ప్రధాన లక్షణం. కాబట్టి నేను దాన్నే ప్రశ్నిస్తున్నాను అని అర్థం చేసుకోవాలి మనం. ఏ ఇబ్బంది, ఏ కంప్లెయింట్ మనకు సమాజం పట్ల, ఈ ప్రపంచం పట్ల ఉన్నా, అది విశ్వంలోని ఒక వైవిధ్యం, ఒక లక్షణం అని అర్థం చేసుకోవాలి. ఎంత విచిత్రంగానే ఉన్నవండి. దాన్ని అంగీకరించలేకపోతున్నామండి. అంగీకరించలేకపోయినా అది విశ్వంలో ఒక నియమము, ఒక లక్షణం. కాబట్టి నువ్వు దాన్ని ప్రశ్నించకు. నువ్వు ప్రశ్నించేది వీడిని కాదు, లేకుంటే ఈ యొక్క వ్యవస్థను కాదు. నువ్వు ప్రశ్నిస్తున్నది యూనివర్స్‌నే ప్రశ్నిస్తున్నావు. కాబట్టి యూనివర్స్‌ని ప్రశ్నించేంత పని మనం చేస్తున్నామంటే, యూనివర్స్ నుంచి ఏ రకమైన ఫేవర్ మనకు రాదు. యూనివర్స్‌ని అంగీకరించడం మన పని. కాబట్టి మనం క్షమాగుణాన్ని డెవలప్ చేసుకున్న నాడు ఈ బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అవుతాయి. కాబట్టి చాలామంది ప్రత్యేకించి డబ్బులు ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం చాలా కష్టపడతారు. ఇటువంటి బ్లాకేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకు. వాళ్ళు నష్టం చేశారు, వీళ్ళు నష్టం చేశారు, అప్పు తీసుకున్నారు ఇవ్వలేదు అన్నప్పుడు వాళ్ళని అంగీకరించడం, వాళ్ళని ఫర్‌గివ్ చేయడం ఎలా సాధ్యమవుతుంది వాళ్ళకి? చాలా చాలా కష్టం. అందుకే దాని నుంచి బయటపడలేకపోతున్నారు. కాబట్టి ఎవరైతే క్షమాగుణాన్ని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకు
దాని నుంచి బయటపడడం చాలా చాలా తేలిక అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతకంటే మనల్ని స్టాపింగ్ ఎలిమెంట్ ఇంకోటి ఉండదు. ఈ ప్రాసెస్‌లో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా, హోపనోపన ద్వారా ఏమైనా చేయాలనుకుంటే మనకు ప్రధానమైనటువంటి అడ్డంకి 90% పీపుల్‌ని ఆపేది క్షమాగుణం లేకపోవడం, క్షమించలేకపోవడం. కాబట్టి ఈరోజు మనం ఈ క్షమించడానికి మనకి ఏంటండి టెక్నిక్స్ ఉన్నాయి అంటే అద్భుతమైనటువంటి టెక్నిక్ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఈఎఫ్టి అని అంటున్నాం. ఈ ఈఎఫ్టి అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వాళ్ళు టెస్ట్ చేసి ఎంపెరికల్ గా ప్రూవ్ చేసినటువంటి టెక్నిక్. ఇది రిజల్ట్ ఇస్తుందండి. మనలో ఉన్నటువంటి ఎమోషనల్ బ్లాక్స్ ఇది క్లియర్ చేస్తుంది అని చెప్పారు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే మనలో ఉన్నటువంటి కొన్ని మెరిడియన్ పాయింట్స్ అంటారు. అంటే ఎమోషనల్ బ్లాకేజెస్ కొన్ని బాడీ పార్ట్ లో కొన్ని చోట్ల ఉంటాయి. దాన్ని మనం రిలీజ్ చేస్తూ దాన్ని ట్యాపింగ్ చేస్తూ ఉంటే ఆ ఏరియాలో ఆ మెరిడియన్ పాయింట్స్ లో మనం ఆ బ్లాకేజెస్ క్లియర్ చేసినప్పుడు ఆ క్షమాగుణం వస్తుంది, ఆ ఫ్రీ అవుతాము అని చెప్పారు. కాబట్టి మనం ఎటువంటి బ్లాకేజెస్ ఉన్నా ఈ ఈఎఫ్టి ద్వారా మనం దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈఎఫ్టి మనం ఎక్సర్సైజ్ లోకి వెళ్దాం. చాలా మందికి తెలిసే ఉండొచ్చేమో ఈఎఫ్టి. కాబట్టి ఆ 9 మెరిడియన్ పాయింట్స్ ఏంటో చూద్దాం. దాన్ని ఎలా ట్యాపింగ్ చేయాలో ఎక్సర్సైజ్ చూద్దాం. ఈ ట్యాపింగ్ పాయింట్స్ ఉంటాం. ఈ 9 మెరిడియన్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే తల పైన ఉన్నటువంటి పాయింట్ నంబర్ 1 ఫస్ట్ పాయింట్, ఫస్ట్ మెరిడియన్ పాయింట్. అంటే ఇక్కడ మధ్యలో సహస్రారం అంటాం కదా, అటువంటి ఆ ప్లేస్ లో ఫస్ట్ మెరిడియన్ పాయింట్. సెకండ్ మెరిడియన్ పాయింట్ భూమధ్య స్థానంలో 2 కనుబొమ్మల మధ్య సెకండ్ మెరిడియన్ పాయింట్. తర్వాత 2 కళ్ళకి ఎడ్జెస్, ఇది థర్డ్ మెరిడియన్ పాయింట్. ఐస్ కింద 4th మెరిడియన్ పాయింట్. నోస్ కింద 5th మెరిడియన్ పాయింట్. చిన్ 6th మెరిడియన్ పాయింట్. కాలర్ బోన్కి జస్ట్ 2 ఇంచెస్ కిందకి 7th మెరిడియన్ పాయింట్. తర్వాత ఆర్మ్స్ కింద కరెక్ట్గా ఒక 1/2 ఫీట్ మనం ఇక్కడ ఆర్మ్ నుండి కిందకి కరెక్ట్గా ఇక్కడ ఇటు మెరిడియన్ పాయింట్స్. లాస్ట్ మెరిడియన్ 9th మెరిడియన్ పాయింట్ ఇక్కడ కరాటే చాపింగ్ పాయింట్ అంటాం. ఈ ఈ ఈ ప్లేస్ అనమాట, 2 చేతుల్లో. ఈ మెరిడియన్ పాయింట్స్ని ట్యాపింగ్ చేయడం వల్ల మనకు అక్కడ ఉన్నటువంటి ఎమోషన్స్ అన్నీ క్లియర్ అవుతాయి అని మనకు క్లినికల్లీ ప్రూవెన్ టెక్నిక్ ఇది. కాబట్టి దీన్ని మనం అద్భుతంగా ఉపయోగించుకొని మనం ఈ ఎమోషనల్ బ్లాకేజ్ నుంచి బయటపడవచ్చు. సరే, ఈ ఎమోషనల్ బ్లాకేజ్ నుంచి బయటపడడానికి మనం ఉపయోగించవలసినటువంటి అఫర్మేషన్స్ వెరీ సింపుల్. 2 ప్రధానంగా ఉపయోగిద్దాం. ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, ఐ ఫర్గివ్ అదర్స్. చాలా చాలా సింపుల్. ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ అండ్ ఫర్గివ్ అదర్స్. ఇంకా ఎక్కువ అవసరం లేదు ఇక్కడ. నన్ను నేను క్షమించుకుంటున్నాను, ఇతరులను క్షమిస్తున్నాను. లేకుంటే ఇంకొకటి యాడ్ చేసుకోవాలంటే ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, ఐ ఫర్గివ్ అదర్స్. ఈ 3 చెప్పుకుంటూ ఉంటే ఇంచుమించు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ ట్యాపింగ్ జరగాలి. ఈ ట్యాపింగ్ జరిగితే మనలో గ్రాడ్యువల్గా మనలో ఉన్నటువంటి ఆ ఎమోషనల్ బ్లాకేజెస్ అన్ని క్లియర్ అయిపోతాయి ఇతరుల పట్ల. ఇతరులు అన్నప్పుడు మీకు ఎవరన్నా హాని చేసి ఉంటే, ఇబ్బంది పెట్టి ఉంటే వాళ్ళ పిక్చర్ మీ మైండ్లోకి వస్తే ఇంకా మంచిది. అది వాళ్ళని క్షమించినట్టు లెక్క. కాబట్టి ఈఎఫ్టీ ఒకసారి మనం ప్రాక్టీస్ చేద్దాం. మీరు జనరల్గా స్పెసిఫిక్గా మీకు ఏమన్నా ఉన్నా వాళ్ళ పేరుతో కూడా మనం ట్యాపింగ్ చేసుకోవచ్చు. మనం జనరల్గా చేస్తున్నాం. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, ఐ ఫర్గివ్ అదర్స్. ఫర్గివ్ అదర్స్లో మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, మనకు సంబంధం లేకుండా వాళ్ళు ఇలా ఉన్నారేంటి అని మనం చూసి ఇరిటేట్ అవుతున్న వాళ్ళు కూడా అంతా కలిపి అదర్స్లో అందరూ వస్తారు. అంటే సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీ కలిపి అదర్స్. ఫర్గివ్ మై సెల్ఫ్ అంటే అది మనం. కాబట్టి ముందు మనల్ని మనం క్షమించాలి, తర్వాత ఇతరులను కూడా మనం క్షమించాలి. మనం పూర్తిగా ఫ్రీ అయిపోవాలి. ఎటువంటి ఎమోషనల్ బ్లాకేజ్ లేకుండా కంప్లీట్ ఫ్రీ అవ్వడమే ఈ ఈఎఫ్టీ తలగా పర్పస్. ఈఎఫ్టీని బాగా ఉపయోగించండి. ఎమోషనల్ బ్లాకేజెస్ ఎవరికున్నా ముందు ఇది క్లియర్ చేస్తుంది. ఈ క్లీనింగ్ టెక్నిక్స్ 2. నంబర్ 1 హోపనోపనో, నంబర్ 2 ఈఎఫ్టీ. ఈ ఈఎఫ్టీ హోపనోపనోతో ఫుల్ క్లీనింగ్ జరుగుతుంది. మనకి ఎటువంటి బ్లాకేజెస్ ఉన్నా పూర్తిగా పోతాయి. ఆ తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ విజువలైజేషన్ వల్ల మనకు కావాల్సింది మనకు వస్తుంది. ఈ టెక్నిక్ మనం ముందు ఫాలో అవ్వండి. ముందు పొలాన్ని దున్ని చేసి చదును చేయడంలో హోపనోపనో ఈఎఫ్టీ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది.
చాలామంది ఈఎఫ్టీ, హోపనోపోనో కంటే విజువలైజేషన్, మనీ అఫర్మేషన్ ఎక్కువ చేస్తారు. అంటే ముందు పొలాన్ని క్లీన్ చేసుకోకుండా, ఎమోషనల్ బ్లాకేజెస్ క్లియర్ చేసుకోకుండా మనం ఎంత విజువలైజ్ చేసినా రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తాయి? వస్తాయి. ఒక కుండలో, ఒక ఓటి కుండలో నీళ్లు పోసినట్టే. పోస్తాం, వస్తాయి, మళ్ళీ పోతాయి, వస్తాయి, పోతాయి. కానీ మనకు నిలబడాలంటే ఆ హోల్ క్లోజ్ చేయాలి. ఆ హోల్ క్లోజ్ చేసే ప్రాసెస్సే హోపనోపోనో, ఈఎఫ్టీ చేసి మన బ్లాకేజెస్ ఉంటే దాన్ని క్లోజ్ చేసుకోవాలి. అది క్లియర్ అయితే ఎంత విజువలైజ్ చేస్తే అంత వస్తుంది, నిలబడుతుంది మనకి. కాబట్టి విజువలైజేషన్ బాగా పనిచేయాలి, లేకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ బాగా పనిచేయాలంటే హోపనోపోనో, ఈఎఫ్టీ ద్వారా మనం క్లీనింగ్ బాగా చేసుకోండాలి. ఒకసారి ఈఎఫ్టీ చేద్దాం. అందరూ నిటారుగా నుంచోండి. దీర్ఘ శ్వాసలు తీసుకుందాం. కళ్ళు మూసుకోండి. ముందుగా ఫస్ట్ మెరిడియన్ పాయింట్, మీరు ట్యాపింగ్ పాయింట్స్ తెలియకపోతే యూ కెన్ లుక్ అట్ ద స్క్రీన్. ఓకే, తల మీద మొదటి చాలా జెంటిల్గా టైప్ చేయి, ఎక్కువ దబదబాని బాధేయకుండా స్లోగా అలా అలా జెంటిల్గా అలా 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 టచ్ చేయడం, సింపుల్. ఇప్పుడు ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, ఐ ఫర్గివ్ అదర్స్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ అండ్ ఫర్గివ్ అదర్స్, ఐ హ్యాపీలీ, joyfully forgive myself and forgive others. I am happy and joyful to forgive myself and forgive others. I know everybody is made up of the same energy. ప్రతి ఒక్కరూ ఒకే శక్తితో తయారవ్వబడ్డారు. శక్తి స్థాయిలో అందరం ఒకటే. కాబట్టి అందరినీ నేను క్షమిస్తున్నాను. ఐ ఫర్గివ్ ఎవరీబడి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఐ హ్యాపీలీ అండ్ జాయ్ఫుల్లీ forgive myself and forgive others. I happily and joyfully forgive myself and forgive others. Everybody is made up of the same energy. నాకు తెలుసు శక్తి స్థాయిలో అందరూ సమానమే. కాబట్టి అందరినీ నేను క్షమిస్తున్నాను. I happily forgive myself and others. Next, end of eyes. I am happily forgiving myself and others. నేను చాలా సంతోషంగా నన్ను, ఇతరులను క్షమిస్తున్నాను. I am happily and joyfully forgiving others. Each cell in my body is happy and forgiving the other cells. నా శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణము కూడా హ్యాపీగా, జాయ్ఫుల్గా, ఎటువంటి కంప్లైంట్ లేకుండా ఉన్నాయి. ఐ ఎక్స్పీరియన్స్ దట్. నా శరీరం మొత్తం క్షమాగుణంతో నిండిపోయింది. ప్రతి కణము కూడా స్పందిస్తుంది, హ్యాపీగా, జాయ్ఫుల్గా ఉన్నాయి. నెక్స్ట్, అండర్ ఐస్. ఐ హ్యాపీలీ అండ్ జాయ్ఫుల్లీ ఫర్గివ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్. చాలా సంతోషంగా నన్ను నేను క్షమించుకుంటున్నాను.
ఇతరులను క్షమిస్తున్నాను. నా శరీరంలో ప్రతి అణువు, ప్రతి కణము కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నాయి. నా శరీరం మొత్తం కూడా 3 ట్రిలియన్ సెల్స్‌తో తయారైందని నాకు తెలుసు. ఈ సెల్స్ అన్నీ కూడా చాలా హ్యాపీగా, జాయ్‌ఫుల్‌గా ఉన్నాయి. I happily forgive myself and forgive others. Under nose. I happily forgive myself and forgive others. Each and every cell in my body is filled with joy and happiness. నా శరీరంలోని ప్రతి అణువు, ప్రతి కణము సంతోషంతో నిండి ఉన్నాయి. I am happy. I am a happy man. I am truly a happy man. I happily and joyfully forgive myself and forgive others. I forgive others. Next, chin. I happily and joyfully forgive myself and forgive others. నేను చాలా సంతోషంగా నన్ను, ఇతరులను క్షమిస్తున్నాను. I am very happy. Each and every cell in my body is happy and joyful. నా శరీరంలో ప్రతి కణము, ప్రతి అణువు చాలా సంతోషంగా ఉంది. Each cell is loving the other cells. ప్రతి కణము ఇతర కణాలను ప్రేమిస్తున్నాయి. నెక్స్ట్ కాలర్ బోన్ కింద. I happily and joyfully forgive others and forgive myself. I happily and joyfully forgive myself and forgive others. నేను సంతోషంగా నన్ను, ఇతరులను క్షమిస్తున్నాను. I accept myself. I accept myself. I accept myself. Each and every cell in my body is filled with joy and happiness. నా శరీరంలో ప్రతి కణము ఆనందంతో నిండి ఉన్నాయి. Each cell is loving the rest of the cells. ప్రతి కణము కూడా ఇతర కణాలను ప్రేమిస్తున్నాయి, ఇష్టపడుతున్నాయి. This colony of 3 trillion cells is a happy colony. ఈ 3 trillion సెల్స్కి ఇది ఒక హ్యాపీయెస్ట్ కాలనీ. మై బాడీ ఈజ్ హ్యాపీయెస్ట్ కాలనీ. నేను చెప్తున్నటువంటి ఈ మాటలకి ప్రతి కణము స్పందిస్తుంది, ప్రతి కణము స్పందిస్తుంది. నేను అది గమనించగలుగుతున్నాను. నా బాడీలోని ప్రతి కణము, ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి కణము కూడా నా మాటలకి, నా భావనలకి స్పందిస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉన్నాయి. ఆల్ సెల్స్ ఇన్ మై బాడీ ఆర్ హ్యాపీ అండ్ జాయ్ఫుల్. ఆర్ హ్యాపీ అండ్ జాయ్ఫుల్. నెక్స్ట్ కింద మనం యామ్ కింద. I happily and joyfully forgive myself and forgive others. I happily and joyfully forgive myself and forgive others. I happily and joyfully forgive myself and forgive others. Each and every cell in my body is filled with happiness and joy. నా శరీరంలోని ప్రతి కణము కూడా చాలా సంతోషంగా ఉంది. దే ఆర్ లవింగ్ ఈచ్ అదర్. ప్రతి కణము
ఇతర కణాలని ప్రేమిస్తున్నాయి. నా మాటలకు ప్రతి కణము స్పందిస్తుంది. కణాలన్నీ హ్యాపీగా ఉండడం నేను గమనించగలుగుతున్నాను. మై బాడీ ఈస్ హెల్తీ, మై బాడీ ఈస్ హ్యాపీ. నా శరీరం మొత్తం హ్యాపీగా హెల్తీగా ఉంది. మై బాడీ ఈస్ ఫుల్లీ హెల్తీ అండ్ ఫుల్లీ హ్యాపీ. I got happy, healthy mind and body. Mind and body. Next, karate chopping points. I happily and joyfully forgive myself and others. నేను చాలా సంతోషంగా నన్ను ఇతరులను క్షమిస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. I release all negative emotions against others and myself. ఇతరుల పట్ల నా పట్ల ఉన్నటువంటి వ్యతిరేక భావాలన్నిటి కూడా వదిలేస్తున్నాను. ఐఎమ్ రిలీజింగ్ విత్ జాయ్. సంతోషంగా విడిచిపెడుతున్నాను. ఆల్ మై సెల్స్ ఇన్ మై బాడీ ఫిల్డ్ విత్ హ్యాపీనెస్ అండ్ జాయ్. దే ఆర్ లవింగ్ ఈచ్ అదర్. నా శరీరంలోని ప్రతి కణము కూడా, ఈ చేయి ఆ చేయి కూడా, నా శరీరంలోని ప్రతి కణము కూడా చాలా సంతోషంగా కేరింతలేస్తున్నాయి. ఐ కెన్ సెన్స్ దట్. నేను అది గమనించగలుగుతున్నాను. ఈ శరీరం అనే కాలనీలో ఉన్నటువంటి 3 trillion సెల్స్, దే ఆర్ హ్యాపీలీ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్. చాలా హాయిగా ఆనందంగా ఒక సెల్తో ఒక సెల్ మాట్లాడుకుంటున్నాయి, హ్యాపీగా ఉంటున్నాయి. దిస్ ఇస్ ఎ హ్యాపీ కాలనీ ఫర్ ఎవ్రీ సెల్. నా శరీరమే వాళ్ళకొక కాలనీ. దే ఆర్ హ్యాపీలీ లివింగ్ ఇన్ దిస్ కాలనీ. మై బాడీ ఈజ్ హెల్దీ, మై మైండ్ ఈజ్ హెల్దీ. I am a healthy man and happy man. I am the most happiest person on this world. I am the most happiest person in this world. I am the most healthiest person in this world. I am happy, healthy and wealthy. I am always happy, healthy and wealthy. I am happy, healthy and wealthy. నేను ఆనందంగా ఉంటాను, ఆరోగ్యంగా ఉంటాను, ఐశ్వర్యంతో ఉంటాను. నేను ఆనందంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఐశ్వర్యంతో ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ మ్యాన్, హెల్దీ మ్యాన్ అండ్ వెల్దీ మ్యాన్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద యూనివర్స్ ఫర్ బీయింగ్ హ్యాపీ, హెల్దీ అండ్ వెల్దీ. నేను హ్యాపీగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ ద యూనివర్స్ ఫర్ బీయింగ్ హెల్తీ, వెల్దీ అండ్ yes, slowly open your eyes, relax. Yes, this is how, అంటే ఈ విధంగా మనకు బ్లాకేజెస్ ఏమైనా ఉంటే దాన్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. ఎవ్రీ డే మనం ప్రతిరోజు చేయాలి. ఈఎఫ్టీ ఎంత బాగా చేస్తే అంత హ్యాపీగా మనలో ఉన్నటువంటి ఆ నెగటివ్ ఎమోషన్స్ అన్నీ వెళ్ళిపోయి హ్యాపీ, ఇట్స్ ఏ హ్యాపీ కాలనీ ఫర్ 3 trillion సెల్స్. అది మనం చూడాల్సింది. సెల్యులర్ లెవెల్లో మనం ఆ ఎనర్జీ ఇవ్వాలి. సెల్స్ అన్నీ కూడా హ్యాపీగా కేరింతలు కొడుతూ మన శరీరంలో ఉన్నట్టు. సో దే ఆర్ లవింగ్ ఈచ్ అదర్. మనకి ఎక్కడన్నా పెయిన్స్, బ్లాకేజెస్ ఉంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఆ సెల్యులర్ లెవెల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని దాని అర్థం. ఇప్పుడు ఆ సెల్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మన శరీరం అంతా ఉన్నట్టు మనం భావన చేస్తే అగైన్ మనకు అవన్నీ స్లోగా తగ్గుతాయి. వెంటనే ఓవర్ నైట్ తగ్గిపోయేది హీలింగ్ ఏం జరగదు, కానీ స్లోగా చేస్తూ ఉంటే
గ్రాడ్యువల్గా మనం విల్ బికమ్ హెల్దీ, విల్ బికమ్ హ్యాపీ, విల్ బికమ్ వెల్దీ ఆల్సో. కాబట్టి యూ ప్రాక్టీస్ దిస్ ఈఎఫ్టీ. ఇస్ ఇట్ ఓకే? మనం షల్ వైండ్ అప్. ఈరోజు మీకు ఇంటరాక్షన్ టైం ఇవ్వలేదు, టైం అయిపోయింది కాబట్టి 6 అయిపోయింది కాబట్టి. ఓకేనా? ఎవరైనా రెస్పాండ్ అయితే అవ్వచ్చు. విత్ ఇన్ ఎ మినిట్ విల్ క్లోజ్ ద క్లాస్. గురువు గారు ఈఎఫ్టీ అంటే ఏంటి చెప్పండి ఫర్ అబ్జర్వేషన్స్. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. మనకున్నటువంటి ఎమోషన్స్ నుంచి మనల్ని మనం ఫ్రీ ఎలా చేసుకోవాలి, ఆ టెక్నిక్కే ఈఎఫ్టీ. థ్యాంక్ యూ. చేయండి, ఇది ప్రాక్టీస్ చేయండి. ఇది కూడా రేపు కూడా చేద్దాం. ఓకే, ఈ ఇంకో 3-4 డేస్ కూడా ఈఎఫ్టీ మనం చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే, స్వస్తి, శుభోదయం, హ్యాపీ డే ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే ఆల్ ఆఫ్ యూ. బాయ్. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ గురుగారు.